పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మాలు, సంవృత మరియు స్థిత్యంతర ధర్మాలు. పిల్లలు, ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మాల గురించి చూద్దాం. మొదటగా సంవృత ధర్మము మరియు స్థిత్యంతర ధర్మాలని చర్చిద్దాం. పూర్ణ సంఖ్యలని ఇక్కడ ఇచ్చిన వాటిని భాగిద్దాం. -8 డివైడెడ్ బై 4 మరియు -3 డివైడెడ్ బై -6. ఇప్పుడు -8 డివైడెడ్ బై 4 చూద్దాం. 8ని 4చే భాగించి మైనస్ గుర్తు ఉంచాలి. కాబట్టి -8 డివైడెడ్ బై 4 -2. ఇది ఒక పూర్ణ సంఖ్య. కానీ -3ని -6చే భాగిస్తే -3 డివైడెడ్ బై -6 -3 బై -6 అవుతుంది. అప్పుడు మైనస్ కొట్టివేయబడుతుంది మరియు 3 రెళ్ళు 6, కాబట్టి 1/2 అవుతుంది. కానీ ఇది ఒక పూర్ణ సంఖ్య కాదు. ఇప్పుడు మనం ఏం గమనించాం? పూర్ణ సంఖ్యల భాగాహారంలో ఫలితం ఎప్పుడూ ఒక పూర్ణ సంఖ్య రాదు. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగాహారం సంవృత ధర్మాన్ని పాటించదు అని చెప్పొచ్చు. మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. -9 బై -3 మరియు -3 బై -9. ఇవి రెండు సమానమా? చూద్దాం. ఇవి రెండు సమానం కాదు. ఎందుకంటే -9 బై -3లో మైనస్ కొట్టివేయబడి 3 3 9 మరియు 3 1 3, కాబట్టి దీని విలువ 3 అవుతుంది. కానీ -3 బై -9లో కూడా మైనస్ కొట్టివేయాలి. 3 1 3 3 ఇలా అంటే 1/3 అవుతుంది. కాబట్టి మనం రెండు పూర్ణ సంఖ్యలను భాగించినప్పుడు సంఖ్యల క్రమము మార్చితే ఫలితం కూడా మారుతోంది. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగాహారము స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు. ఎందుకంటే -9 డివైడెడ్ బై -3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 డివైడెడ్ బై -9. ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న విషయాలు మరోసారి గుర్తు చేసుకుందాం. ఇప్పటి వరకు నేర్చుకున్న పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మాలన్నీ మళ్ళీ ఓసారి చూద్దాం. రెండు పూర్ణ సంఖ్యల భాగాహారము ప్రతిసారి ఒక పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగాహారము సంవృత ధర్మాన్ని పాటించదు. ఉదాహరణకి -8 డివైడెడ్ బై 4 -2 ఒక పూర్ణ సంఖ్య మరియు -3 డివైడెడ్ బై -6 1/2 ఒక పూర్ణ సంఖ్య కాదు. ఇంకోటి, రెండు పూర్ణ సంఖ్యలను భాగించినప్పుడు సంఖ్యల క్రమము మార్చడం వల్ల ఫలితం కూడా మారుతోంది. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగాహారము స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు. ఉదాహరణకి -9 బై -3 మరియు -3 బై -9ల విలువలు సమానం కాదు. మరి ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని మరోసారి మననం చేసుకుంటూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ క్లాస్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు.